చమురు రవాణాకి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ని ఢీకొట్టేందుకు మిత్ర దేశాల సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్ కి చేదు అనుభవం ఎదురైంది. మీరు యుద్ధ నౌకలు పంపండి, కలిసి పోరాడదామని ట్రంప్ చేసిన పిలుపుని 7 ప్రధాన మిత్ర దేశాలు తిరస్కరించాయి. ఆస్ట్రేలియా నుంచి జపాన్ వరకు, బ్రిటన్ నుంచి దక్షిణ కొరియా వరకు అన్ని ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ తన పట్టుని మరింత బిగించింది. తమతో యుద్ధం చేయని దేశాలకు మాత్రమే జలసంధితో అనుమతి ఉంటుందని తెగేసి చెప్పింది. అసలు ట్రంప్ ప్రతిపాదనను మిత్ర దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అన్ని దేశాలను ట్రంప్ యుద్ధంలోకి లాగాలని ఎందుకు చూస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. హార్మూజ్ జలసంధి పేరుతో ట్రంప్ అమెరికా మిత్రదేశాలను యుద్ధంలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలకు చెక్ పడింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందిన హార్మూజ్ జలసంధి నుంచే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు రవాణా అవుతుంది. అందుకే పశ్చిమాసియాలో యుద్ధం పెరుగుతున్న సమయంలో హార్మూజ్ జలసంధి భద్రత అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధిలో నౌకలకు భద్రత కల్పించేందుకు అనేక దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమ మిత్ర దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఒక ప్రతిపాదన చేశారు. హార్మూజ్ ప్రాంతంలో భద్రత కల్పించేందుకు యుద్ధ నౌకలను పంపాలని దాదాపు 7 దేశాలను తాను కోరినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఏ దేశం కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అమెరికాకు ఒక పెద్ద రాజకీయ షాక్గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా అమెరికా కోరినప్పుడు అనేక మిత్ర దేశాలు సహకరిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ట్రంప్ సూచనకు పలు దేశాలు స్పందించడం లేదు. మరికొన్ని దేశాలు నేరుగా తిరస్కరిస్తున్నాయి. ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి క్యాథరిన్ కింగ్ హార్మూజ్ జలసంధి ప్రాంతానికి తమ యుద్ధ నౌకలను పంపే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అమెరికా నుంచి అలాంటి అధికారిక విన్నపం తమకు అందలేదని కూడా పేర్కొన్నారు. ఇదే తరహాలో జపాన్ కూడా స్పందించింది. జపాన్ ప్రధాని సనై తకాయిచి పార్లమెంట్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పశ్చిమాసియాకు సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదని తెలిపారు. ఈ విషయంలో జపాన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో సైనిక చర్యల విషయంలో జపాన్ రాజ్యాంగం కొన్ని పరిమితులు విధించింది. అందుకే చట్టపరమైన పరిధిలో ఏం చేయవచ్చో ప్రస్తుతం పరిశీలిస్తున్నామని తకాయిచి జపాన్ పార్లమెంటుకు తెలిపారు. ఇక తమ నౌకాదళాన్ని హార్మూజ్ ప్రాంతానికి పంపే విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదిలా ఉండగా యూకే కూడా ఈ విషయంలో చాలా ఆచితూచి స్పందిస్తోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హార్మూజ్ జలసంధి సమస్యపై ట్రంప్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ దేశాలు, ఐరోపా దేశాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్టార్మర్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన దేశాలపై తాను ఒత్తిడి తీసుకువస్తున్నానని తెలిపారు. హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించే విషయంలో అమెరికాతో కలిసి రావాలని ఆయా దేశాలను కోరినట్లు తెలిపారు. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆ మార్గంలో భద్రత చాలా ముఖ్యమని అన్నారు. అయితే ట్రంప్ ఒక ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే హార్మూజ్ జలసంధిపై అమెరికా ఆధారపడడం చాలా తక్కువ అని ఆయన అన్నారు. ఈ సందర్భంలో ఆయన ప్రత్యేకంగా చైనా పేరును ప్రస్తావించారు. చైనాకు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తుందని ఆయన తెలిపారు. అందుకే ఆ మార్గం భద్రతా విషయంలో చైనా కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని ట్రంప్ సూచించారు. అయితే ఆసియా దేశాలతో ఎలాంటి చర్చలు జరిగాయో అనే విషయంలో ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఒక్క చైనా పేరును మాత్రమే తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు.
దీంతో రక్షణ రంగ నిపుణులు మాత్రం ఆసియా దేశాలను కూడా పశ్చిమాసియా సైనిక ఉద్రిక్తతల్లోకి లాగే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మొత్తం పరిణామాల మధ్య ఇరాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధంలో భాగం కాని దేశాల నౌకలు హర్మూజ్ జలసంధిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ప్రకటించారు. అయితే హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ముందుగా ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఇరాన్ సాయుధ దళాలు ప్రస్తుతం ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయని, అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణం కొనసాగించాలని సూచించారు. ఇరాన్పై దాడులు చేస్తున్న దేశాలకు చెందిన నౌకలను హర్మూజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్కు ఉందని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని దుర్వినియోగం చేస్తూ దాడులు చేసే దేశాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. అయితే సాధారణ వాణిజ్య నౌకల ప్రయాణం సురక్షితంగా సాగేందుకు ఇరాన్ గత అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ఇప్పుడు కేవలం ఒక సముద్ర మార్గంగా మాత్రమే కాకుండా అది ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారింది. ఈ మార్గాన్ని ఎవరు నియంత్రిస్తారు, ఎవరు వినియోగిస్తారు అనే అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపైనే ఆధారపడి ఉంది. యుద్ధం మరింత తీవ్రమైతే ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధంలోకి ట్రంప్ ఆసియా దేశాలను కూడా లాగాలని చూస్తున్నా ఏ దేశం కూడా ఇరాన్తో నేరుగా తలపడేందుకు సిద్ధంగా లేదు. ఇరాన్ పెట్టిన షరతులకు లోబడి వాణిజ్యం చేసుకోవడమే మేలని చాలా దేశాలు భావిస్తున్నాయి. మరి ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఏదైనా దేశం యుద్ధ నౌకలను పంపుతుందా, లేక అగ్రరాజ్యం ఈ పోరులో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి.